ప్రముఖ యూట్యూబర్ బిగ్ బాస్ 5 రన్నర్ అప్ షణ్ముఖ్ జస్వంత్ అండ్ ఆయన సోదరుడు సంపత్ వినయ్ ను పోలీసులు అయితే కాసేపటి క్రితమే అరెస్ట్ చేశారు. గంజాయి కేసులో షణ్ముఖ్ అమ్మాయిని మోసం చేసిన కేసులో ఆయన సోదరుడు సంపత్ వినయ్ అయితే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అన్న కోసం వెళ్తే తమ్ముడు పోలీసులకు చిక్కడం ఇక్కడ ట్విస్ట్. షణ్ముఖ్ అరెస్ట్ కావడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. గతంలో కూడా హిట్ అండ్ రన్ కేసులో అరెస్ట్ అయి విడుదలయ్యాడు కూడా. సో షణ్ముఖ్ అన్న సంపత్ వినయ్కు వైజాగ్కు చెందినటువంటి ఓ యువతితో 3 ఏళ్ల క్రితం ఎంగేజ్మెంట్ అయితే అయింది. సో ఆ యువతి డాక్టర్. సో ఆమె తల్లికి క్యాన్సర్ సోకడంతో కొంత పోస్ట్పోండ్ అవుతూ వచ్చింది మ్యారేజ్. సో తల్లికి ట్రీట్మెంట్ చేయించే క్రమంలోనే యువతి పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చింది. అయితే ఇటీవల మళ్ళీ ముహూర్తం కుదుర్చుకోగా మరో 6 రోజుల్లో కూడా పెళ్లి జరగాల్సి ఉంది. సో అంతలోనే సంపత్ వినయ్ ఆమెను మోసం చేసి మరో యువతిని వివాహం కూడా చేసేసుకున్నాడు. మోసపోయానని గ్రహించినటువంటి బాధితురాలు హైదరాబాద్ నార్సింగి పోలీసులను అయితే ఆశ్రయించారు. సో తనతో ఎంగేజ్మెంట్ చేసుకొని 6 రోజుల్లో పెళ్లి పెట్టుకొని మరో యువతిని సంపత్ వినయ్ పెళ్లి చేసుకున్నాడని ఆమె ఫిర్యాదు చేసింది పోలీసులకు. సో బాధితురాలి ఫిర్యాదు మేరకైతే సంపత్ వినయ్ పై పోలీసులు కేసు కూడా నమోదు చేసిన సిచ్యువేషన్. అతడు హైదరాబాద్లోని తమ్ముడు షణ్ముఖ్ ఫ్లాట్లోనే ఉన్నాడని తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్ళారు. సో పోలీసులు షణ్ముఖ్ ఫ్లాట్కు వెళ్ళినప్పుడు ఆ సమయంలోనే సంపత్ వినయ్ అక్కడ లేడు. సో ముందుగానే ఇంటి నుంచి పారిపోయినట్టు కూడా సమాచారం అందుతోంది. పోలీసులు ఫ్లాట్లో రెగ్యులర్లో అంటే ఎప్పుడైతే ఈ కేసుకి సంబంధించి ఇంటికి వెళ్ళి సర్చ్ చేశారో అప్పుడు వాళ్ళు కూడా షాక్ అయిపోయారు. ఎందుకంటే డ్రగ్స్తో పాటు ఇంట్లో గంజాయి కూడా పట్టుబడినట్టు తెలుస్తోంది. అన్న కేసు విచారణ కోసం వెళ్ళినటువంటి పోలీసులకైతే తమ్ముడు షణ్ముఖ్ అనుకోని విధంగా ఇప్పుడు పోలీసులకు చిక్కినట్టయింది. దీంతో పోలీసులు అయితే అతన్ని ప్రస్తుతం అయితే అదుపులోకి తీసుకున్నారు. మరో చోట అతడి అన్న సంపత్ వినయ్ను కూడా అదుపులోకి తీసుకున్నారు అండ్ పోలీస్ స్టేషన్కి అయితే తరలించారు వీరిద్దరిని. షణ్ముఖ్ సంపత్లను పోలీసులు అరెస్ట్ చేసి వేరు కేసులు నమోదు చేశారు వీళ్ళిద్దరి పైన. అయితే ఇంకో ట్విస్ట్ ఏంటంటే ఇప్పుడు షణ్ముఖ్ దగ్గర ఇప్పుడు గంజాయి అండ్ డ్రగ్స్ దొరికాయి. మరి అంతకంటే ముందు వాళ్ళ అన్న కూడా అదే ఫ్లాట్లో ఉంటున్నట్టు సమాచారం అందుతోంది. సో ఆయన కూడా డ్రగ్స్ అండ్ గంజాయి తీసుకున్నారా, ఈ కేసు కూడా ఆయన మీద నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయా అనేది చూడాల్సిందే. అయితే షణ్ముఖ్ అరెస్ట్ కావడం ఇది ఫస్ట్ టైం ఏం కాదు. గతంలో కూడా హిట్ అండ్ రన్ కేసులో ఆయన అరెస్ట్ అయి విడుదలైన సిచ్యువేషన్ ఉంది. సో అప్పుడు మద్యం సేవించి లేకపోవడంతోనే ఆ కేసు నుంచి ఒక రకంగా బయటపడ్డాడు అని కూడా చెప్పొచ్చు. సో యూట్యూబ్ వీడియోలతో సెలబ్రిటీగా మారిపోయాడు షణ్ముఖ్ చాలా వెబ్ సిరీస్లో అండ్ ఈవెన్ బిగ్ బాస్ ఫేమ్తో అండ్ సాంగ్స్ ప్రైవేట్ సాంగ్స్లో కూడా చాలా ఫేమస్ మనందరికీ తెలిసిందే. సో సాఫ్ట్వేర్ డెవలపర్ సూర్య వెబ్ సిరీస్తో మరింత గుర్తింపు కూడా తెచ్చుకున్నాడు ఆయన. ఆ గుర్తింపు అతన్ని బిగ్ బాస్ 5లోకి ఎంటర్ అయ్యేలా కూడా చేసింది. చివరి వరకు అతడే విన్నర్ అనుకున్నారు అంతా. కానీ మరో కంటెస్టెంట్ అండ్ యూట్యూబర్ ప్రస్తుతం జబర్దస్త్ యాంకర్ సిరి హనుమంత్తో ఓవర్ యాక్షన్ చేయడంతోనే అతన్ని పక్కన పెట్టి సన్నీని గెలిపించారు అనేది కూడా ఒక టాక్. సో బిగ్ బాస్ ఇంట్లో సిరితో చేసినటువంటి సిల్లీ పనుల వల్ల అతడి ప్రేమ కూడా బెడిసి కొట్టింది. మనందరికీ తెలుసు సోషల్ మీడియాలో బోల్డ్ బ్యూటీ దీప్తి సునాయినా అతడి ప్రేమకు బ్రేకప్ కూడా చెప్పేసింది ఆఫ్టర్ బిగ్ బాస్ 5. సో బయటకు వచ్చాక ఏజెంట్ సాయి సంతోష్ అనే మూవీ వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాడు అండ్ అది ప్రముఖ ఓటీటీ ఆహాలో కూడా స్ట్రీమింగ్ అవుతోంది. రీసెంట్గా స్టూడెంట్ వెబ్ సిరీస్తో కూడా మెప్పిస్తూ ఉన్నాడు. ప్రముఖ కమీడియన్ వైవా హర్ష చిత్రం సుందరం మాస్టారు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా ఈయన సందడి చేసి డాన్స్ కూడా చేసి అదరగొట్టేశాడు. సో ఇంతలోనే ఊహించని విధంగా పోలీసులకు దొరికిపోయాడు షణ్ముఖ్. ప్రస్తుతమైతే షణ్ముఖ్ పై డ్రగ్స్ కేసు, సంపత్ పై చీటింగ్ కేసు పెట్టినట్టుగా మనకున్నటువంటి సమాచారం. డ్రగ్స్ గంజాయిపై తెలంగాణ ప్రభుత్వం ఓవైపు ఉక్కుపాదం మోపుతామని ప్రకటించింది. అందులో భాగంగానే ఇప్పుడు షణ్ముఖ్ గంజాయితో పట్టుబడ్డం తీవ్ర కలకలం రేపుతోంది. బట్ సెలబ్రిటీస్ ఇట్లాంటి వాటిలో చాలా టైమ్స్ ఇరుక్కుంటున్నారు. సో వీళ్ళే అవగాహన కల్పిస్తుంటారు. అట్లాంటి వాళ్ళే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉండడం ఇది ఆందోళనకరమైనటువంటి విషయం. బట్ షణ్ముఖ్ మీద మరి ఎట్లాంటి కేసెస్ నమోదు కాబోతున్నాయి అండ్ వాళ్ళ అన్న మీద ఎట్లాంటి
అట్రాసిటీ కేసు నమోదు కాబోతోంది. ఈ కేసు ఎటువైపు వెళ్తుంది చూడాల్సిందే. బట్ షణ్ముఖ్ అండ్ వాళ్ళ అన్ననైతే పోలీసులు అరెస్ట్ చేశారు.